హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సైదులు, మా ఫ్రెండ్ పేరు శేఖర్. మేము ఒక టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఆ టాపిక్ పేరు ఏంటంటే డీలిమిటేషన్. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం, అది ఈ రోజుకి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్, తను నా ఫ్రెండ్ సైదులు. సో మేము ఫ్రెండ్స్, మేము ఎప్పటి నుంచో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాము. సో ప్రజెంట్ కంట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, డీలిమిటేషన్ గురించి. మీరు వినే ఉంటారు, అది చాలా టాపిక్గా నడుస్తుంది. సో దానిపైన డిస్కషన్ చేయాలని అనుకుంటున్నాము. సో డిస్కషన్ స్టార్ట్. సో చెప్పరా, అసలు డీలిమిటేషన్ అంటే ఏంటిది అసలు? అయితే యాక్చువల్లీ ఏంటంటే సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ బౌండరీస్ ఫిక్స్ చేయడం అన్నమాట. ఒక టెరిటరీలో, ఒక కాన్స్టిట్యున్సీలో సీట్స్ బౌండరీస్, ఒక నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ బౌండరీస్ ఫిక్స్ చేయడాన్ని డీలిమిటేషన్ అంటారు అన్నమాట. ఈ డీలిమిటేషన్స్ లోక్సభలో ఉంటుంది, రాజ్యసభలో ఉంటుంది. లోక్సభలో ఏమో మనకి తెలుసు ఆర్టికల్ ఎంత 82 ఆర్టికల్ ప్రకారంగా అక్కడ పార్లమెంట్లో చేస్తారు. ఇక్కడ అసెంబ్లీలో అయితే 170 ఆర్టికల్ ప్రకారంగా అసెంబ్లీలో డీలిమిటేషన్ చేస్తారు. ఓకే ఓకే, డీలిమిటేషన్ గురించి చెప్పినాక అసలు ఎందుకు డీలిమిటేషన్ ఎందుకు చేయాలి, అసలు ఎందుకు అది డీలిమిటేషన్? యాక్చువల్లీ డీలిమిటేషన్ ఎందుకు చేయాలంటే, ఒక కాన్స్టిట్యూషన్ లో నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఒక ఎంపీ ఉంటారు. ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉంటారు, ఎంపీ ఒకరే ఎంపీ ఉంటారు కదా. సో ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి ఏంటంటే డెవలప్మెంట్ ప్రాబ్లం అవుతుంది. ఎవ్రీ సెన్సెస్ అంటే సెన్సెస్ ప్రతి 10 సంవత్సరాలకు ఒక సెన్సెస్ జరుగుతుంది అనమాట. ప్రతి 10 సంవత్సరాలకి ఫండ్స్ అనేది అలొకేషన్ అనేది ప్రతి ఒక అలొకేషన్ ఏమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 15 ఫైనాన్స్ కమిషన్ ఉంది, మన ఇన్కేసింగ్ ఉండే. ఎప్పుడు ముందు 15 ఫైనాన్స్ కమిషన్ ఏమో 2011 పాపులేషన్ బేస్ చేసుకొని మనం ఫండ్స్ అలొకేట్ చేసారు. కానీ ఇప్పుడు ఏంది 2022 కదా, 2026 నుంచి మనము డీలిమిటేషన్ చేయాలని అనుకుంటున్నాము. దాని ముందు ఏది ఫండ్స్ అంటే అక్కడ నుంచి 2011 నుంచి కేటాయించి ఆ బేస్ ఇయర్ తీసుకొని మనకు ఫండ్స్ ఇచ్చారు అనమాట. కానీ ఇప్పుడు ఇక 2011 ప్రకారం సెన్సెస్ ప్రకారం పాపులేషన్ రోజు పెరుగుతున్నారు అనమాట. డెవలప్మెంట్ ఇష్యూ అవ్వడం వలన డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ఎందుకు అంటే, ఇప్పుడు నువ్వు చెప్తున్న దాని ప్రకారము పాపులేషన్ అనేది ప్రతి ఇయర్ చేంజ్ అవుతా ఉంటది. సెన్సెస్ నుంచి సెన్సెస్ చేంజ్ అవుతా ఉంటది. 2001 లో ఒక విధంగా ఉంటది, 11 లో ఒక విధంగా ఉంటది. సో ఇప్పుడు వన్ విధంగానే ఇప్పటికీ అలానే ఉంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో దాని వల్ల డీలిమిటేషన్ అనేది చేయాలి. ఓకే సరే, ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఇప్పుడు వచ్చింది. ఇంకెప్పుడన్నా మన ఫాస్ట్ లో ఎప్పుడన్నా చేశారా? ముందు ఒక 4 టైమ్స్ జరిగింది బ్రో. 1952 ఒకసారి జరిగింది, 1963, తర్వాత 1973 3 టైమ్స్ జరిగింది బ్రో. తర్వాత 2002లో మాత్రం నెంబర్ ఆఫ్ 2002లో ఏంటంటే జస్ట్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ మాత్రమే చేంజ్ చేశారు అనమాట. నెంబర్ ఆఫ్ ఎంపీస్, నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ చేంజ్ చేయలేదు అనమాట. ఓన్లీ బౌండరీస్ అనేది ఇంక్రీజ్ చేసారు. ఇంక్రీజ్ డిక్రీజ్ పాపులేషన్ బట్టి ఎక్కువ పాపులేషన్ అయిందనుకో మళ్ళీ అతనికి కష్టం అవుతుంది, డెవలప్మెంట్ కష్టం అవుతుంది చెప్పేసి అటు ఇటు రీఆర్గనైజ్ చేశారు అనమాట. అంతే. అంటే ఇప్పుడు 73 లో చేశారా లాస్ట్? 73. మరి 83, 93 ఎందుకు చేయలేదు? 1983 లో ఎందుకు చేయలేదు డీలిమిటేషన్? అది అసలు ఎవ్రీ సెన్సెస్ ఒకసారి చేస్తారు కదా. అవును. మరి 2007 ఇప్పుడు 1971 సెన్సస్ ప్రకారం 73 లో డీలిమిటేషన్ చేసేది. సో ఇప్పుడు మళ్ళీ 81 లో కూడా సెన్సస్ జరుగుతుంది కదా, 83 లో ఎందుకు చేయలేదు? 81 లో సెన్సస్ జరుగుతుంది, ఎవ్రీ 10 years కి సెన్సస్ కౌంట్ చేస్తారు. అవును. సో 71 లో జరిగింది, అవును. 81 లో కూడా జరిగింది కదా సెన్సస్. మరి 83 లో ఎందుకు డీలిమిటేషన్ అనేది చేయలేదు? యాక్చువల్ ఇప్పుడు ఏమైందంటే 42nd అమెండ్మెంట్ 1976 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండే. అవును. సో అది ఏం చెప్పారంటే, అది వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్. టిల్ 25 years 26 years వరకు క్లోజ్ చేసింది అనమాట, ఫ్రీజ్ చేసేసారు. 76 లో డీలిమిటేషన్ అనేది 73 లో డీలిమిటేషన్ చేసారు. తర్వాత 76 లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు 25 years వరకు ఫ్రీజ్ చేశారు. డీలిమిటేషన్ వరకు చేయకూడదు. సెన్సస్ మాత్రం జరిగింది, డీలిమిటేషన్ అనేది 25 years చేయకూడదు. అంటే స్టిల్ 2001 వరకు డీలిమిటేషన్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు. మరి 2001 తర్వాత మళ్ళీ జరిగిందా డీలిమిటేషన్? 2001 తర్వాత డీలిమిటేషన్ జరిగిందా? 2001 తర్వాత అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది పెంచలేదు, కాబట్టి జియోగ్రఫికల్ బౌండరీస్, కాన్స్టిట్యూన్సీ బౌండరీస్ మాత్రం చేంజ్ చేశారు. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ 2011 లో సెన్సస్ జరిగింది కదా. అవును. మళ్ళీ తర్వాత కూడా ఎందుకు చేంజ్ చేయలేదు? డీలిమిటేషన్ ఎందుకు చేయలేదు? 11 లో జరిగింది, సెన్సస్ జరిగింది. తర్వాత యాక్చువల్లీ 21 లో 2026 వరకు జరగకూడదని మనం ఆల్రెడీ అమెండ్మెంట్ చేసాం కదా. ఇప్పుడు
84th అమెండ్మెంట్ చెప్పింది. ఏ ఇయర్ లో 2001 అనుకుంటా నేను. 2001 లో 84th అమెండ్మెంట్ అనేది 2026 వరకు చేయకూడదని చేయకూడదని చెప్పేసి అమెండ్మెంట్ ఓకే వచ్చింది. సో సేమ్ 87th అమెండ్మెంట్ కూడా 2003 కూడా చెప్పింది అనమాట. ఏమని మనము 2026 వరకు చేయకూడదని చెప్పేసి ఓకే డీలిమిటేషన్ చేయకూడదు. అవును. ఓకే వచ్చింది. ఎంత ఎవరెవరు ఉంటారు ఆ బాడీలో, ఎవరెవరు ఉంటారు డీలిమిటేషన్ టీమ్? యాక్చువల్లీ డీలిమిటేషన్ కి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలన్నమాట. ప్రెసిడెంట్ దాంట్లో కాంపోజిషన్ ఎవరు ఉంటారంటే సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటాడు, ఆయన హెడ్ ఆఫ్ ద కమిషన్, కమిటీకి హెడ్ ఉంటారు. తర్వాత విత్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాంపోజిషన్ ఎవరెవరు ఉంటారంటే చెప్పిన సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటారు, ఎలక్షన్ కమిషన్ ఉంటారు, కన్సర్న్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో జరగలేదు డీలిమిటేషన్ అనేది, చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు అది టాపిక్ ఎందుకు అవుతుంది, ట్రెండ్ ఎందుకు అవుతుంది డీలిమిటేషన్ అనేది? ట్రెండ్ అనేది అదే చెప్పిన ఫస్ట్ థింగ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏరియా వైజ్ గా నీకు డెవలప్మెంట్, కాన్స్టిట్యూషన్ జనాలు పెరిగిపోయి పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు, ఫండ్స్ చాలా అలొకేట్ తక్కువ అవుతుంది. ముందు సెన్సస్ బేస్ తీసుకొని ఫండ్స్ పంపిస్తారు. ఇప్పుడు రోజు రోజుకి ఇష్యూస్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. ఏమన్నా అంటే ఇప్పుడు మనం ప్రతిదీ ఏం చేయాలన్న కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ చేయాల్సింది తప్ప కుదరదు. అంతేగా ఎవరైతే ఓన్ డిసిషన్ తీసుకోరు. మన రీసెంట్ గా ఇప్పుడు చెన్నైలో కూడా ఏదో డీలిమిటేషన్ గురించి మన కేటీఆర్ మాట్లాడిండు, మన రేవంత్ రెడ్డి మాట్లాడారు, అందరు మాట్లాడారు, చూసినాను. అవును చూసినారా? అది డీలిమిటేషన్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరిగింది. నువ్వు చెప్పిన దాని ప్రకారమే జరిగింది. కాకపోతే మనకి అసలు మీటింగ్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు, మన తమిళనాడు గవర్నమెంట్, స్టాలిన్ గవర్నమెంట్ ఉంది కదా, డిఎంకే వాళ్ళది. సో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే సౌత్ స్టేట్ వరకు, ఇప్పుడు మన సౌత్ లో ఉన్న స్టేట్లు అన్ని కలిపి ఆ మీటింగ్ పెట్టినాయి. ఎందుకు పెట్టినాయి అంటే డీలిమిటేషన్ అనేది చేస్తే సౌత్ స్టేట్ కి ఎక్కువ నష్టం అనేది ఉంటుంది. 1971 లో మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అనే ఒక పాలసీ తెచ్చింది. సో అది ఏం చేసిందంటే, దాని ఏమైందంటే మనం పాపులేషన్ ని కంట్రోల్ చేయాలి. 71 లో అప్పుడు ఈ స్కీమ్ పాలసీ తీసుకొస్తే, ఇప్పుడు సౌత్ స్టేట్ లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ స్టేట్లు ఏంటంటే ఆ పాలసీని చాలా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసినాయి. అయితే అట్ ద సేమ్ టైం నార్త్ లో ఏమైందంటే, నార్త్ లో ఇప్పుడు చాలా స్టేట్లు ఉన్నాయి, అన్ని స్టేట్లలో అది ఇంప్లిమెంట్ చేసిర్రు, కానీ ఎఫెక్టివ్ గా దాని రిజల్ట్ అనేది రాలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే నార్త్ లో పెద్ద స్టేట్లు చాలా ఉన్నాయి. ఒక ఉత్తరప్రదేశ్ చూసుకో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఇవి చాలా పెద్ద స్టేట్లు. సో అక్కడ ఏంటంటే ఈ పాపులేషన్ కంట్రోల్ అనేది ఇంప్లిమెంట్ ఆ పాలసీ చేశారు, కానీ ఎఫెక్టివ్ గా అది సక్సెస్ కాలేదు. మన దగ్గర ఏంటంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాయి, అవి కంట్రోల్ చేసినాయి చాలా వరకు. సో కంట్రోల్ చేసినాయి ఓకే, కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మనం కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు 2026 లో డీలిమిటేషన్ అనేది చేస్తామని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రపోజల్ పెడుతుంది. సో ఇప్పుడు ప్రపోజల్ పెడితే నష్టం సౌత్ వాళ్ళకి ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు 26 లో డీలిమిటేషన్ అనేది పాపులేషన్ బేస్డ్ పైన చేయాలి. పాపులేషన్ బేస్డ్ పైన ఇప్పుడు మనకు 2011 లో సెన్సెస్ అనేది చేసిరు, కానీ 2021 లో పాపులేషన్ సెన్సెస్ అనేది చేయలేదు. ఎందుకంటే కోవిడ్ వల్ల చేయలేదని గవర్నమెంట్ చెప్పింది. సో ఇప్పుడు పాపులేషన్ చూసుకుంటే చాలా ఎక్కువ పెరిగింది కంపేర్ టు మనకు డీలిమిటేషన్ చేసిందే 1971 పాపులేషన్ సెన్సెస్ ప్రకారం చేసిరు, మళ్ళీ తర్వాత చేయలేదు డీలిమిటేషన్. సో ఇప్పుడు చేస్తే 2021 సెన్సెస్ మళ్ళీ కండక్ట్ చేయాలి. ఇప్పుడు 2025 లో కండక్ట్ చేసి మళ్ళీ ఆ 2025 సెన్సెస్ ప్రకారము మళ్ళీ డీలిమిటేషన్ అనేది 26 లో చేయాలి. ఆ ప్రకారం చేస్తే పాపులేషన్ అనేది నార్త్ లో ఎక్కువ ఉంది, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు పాపులేషన్ కంట్రోల్ స్కీమ్ ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు, కానీ సౌత్ స్టేట్ అనేది కంట్రోల్ చేసిన పాపులేషన్ మనకు కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు 2026 లో సెన్సెస్ కంప్లీట్ చేసి డీలిమిటేషన్ చేస్తే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి సీట్లు అనేది ఎంపీ సీట్లు ఎక్కువ కౌంట్ వస్తుంది. మనకు వచ్చేసి మన పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనకు కౌంట్, ఎంపీ కౌంట్ అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు ఓవరాల్ మనదేంది డెమోక్రటిక్ కంట్రీ. సో మనకి ఇక్కడ మెజారిటీ ఏది ఉంటే దానికి పవర్ ఉంటుంది, ఫైనల్ జడ్జిమెంట్ మెజారిటీ ఉన్న దానికి వస్తుంది. సో అలాంటప్పుడు నార్త్ స్టేట్ వాళ్ళ కౌంట్ ఎక్కువ ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ది పవర్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనకేంటంటే తక్కువ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు,
మనకి ఇప్పుడు లోక్సభలో 543 సీట్స్ ఉన్నాయి. 543 సీట్ లో మన ఓన్లీ సౌత్ వరకు చూసుకుంటేనే 129 సీట్లు ఉన్నాయి మనకి. మన సౌత్ స్టేట్ అన్ని కలుపుకుంటే 129 సీట్స్ ఉన్నాయి. ఆ 129 సీట్స్ ఓవరాల్ లో జస్ట్ ఎంత ఒక 23% ఉంది. 23% కౌంట్ ఉంటే ఇప్పుడు డీలిమిటేషన్ చేసి ఆ సీట్లని 888 కి పెంచుతామని చెప్తున్నారు. 888 కి పెంచితే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ పెరుగుతాయి. మనకు కూడా 543 లో మనకి 23% ఆఫ్ ఎంపీ ఓట్స్ ఉన్నాయి, ఎంపీ సీట్స్ ఉన్నాయి మనకి. సో ఈ ఎంపీ సీట్స్ ఉంటే రేపు డీలిమిటేషన్ చేసిన తర్వాత ఆ ఎంపీ సీట్ షేరింగ్ అనేది మనకి 14% పడిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎంపీ సీట్లు పెరిగినట్ట తగ్గినట్ట? యూజువల్ గా తగ్గినట్టే కనిపిస్తుంది. నార్త్ వాళ్ళ పాపులేషన్ పెరగడం వల్ల ఎంపీ సీట్స్ పెరుగుతున్నాయి, మనకి పాపులేషన్ కొంచెం తక్కువ పెరిగింది, మనకి వాళ్ళకంటే తక్కువ పెరిగింది కాబట్టి మనకి ఎంపీ సీట్ అనేది కౌంట్ తగ్గిపోతుంది. సో మరి ఇలా తగ్గిపోవడం వల్ల మనం దేశం కోసమే కదా, ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ మనకు ఒక స్కీమ్ చేశారంటే, ఒక పాలసీ తెచ్చారంటే దాన్ని ఎఫెక్టివ్ గా మనం ఇంప్లిమెంట్ చేసినాము. దేశం డెవలప్మెంట్ మంచిగా ఉండాలని చెప్పేసి మనం చేసినాము. మనం చేయడం వల్ల ఇప్పుడు మనకి ఎంపీ కౌంట్ తక్కువ వస్తుంది, మనం ఎందుకు నష్టపోవాలి అని చెప్పేసి ఇప్పుడు సౌత్ స్టేట్లకి ఎఫెక్ట్ పడుతుంది. దానికోసమే వాళ్ళు రీసెంట్ గా వాళ్ళు మీటింగ్ పెట్టి ఈ డిస్కషన్ అనేది చేసారు. ఆ మీటింగ్ కి మన కేటీఆర్ గారు వెళ్ళారు, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వెళ్ళారు, సౌత్ స్టేట్ సీఎం వాళ్ళు అందరు వచ్చారు. అదే ఈ డిస్కషన్ కోసమే వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది అక్కడ. ఇప్పుడు అది కాదా, ఇప్పుడు అసెంబ్లీలో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అసెంబ్లీలో ఏం ఎఫెక్ట్ పడదు. అసెంబ్లీలో ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే అది స్టేట్ సంబంధించిన విషయం కాబట్టి అసెంబ్లీలో ఏం పడదు. ఎమ్మెల్యేస్ ఇంక్రీజ్ అయితే ఏం కాదు, ఇంకా స్టేట్ వైజ్ లోనే ఉంటది కదా పవర్, మొత్తం స్టేట్ మీదనే ఉంటది. డెవలప్మెంట్ అనేది మంచి జరుగుతుంది. అక్కడ పార్లమెంట్ లో మాత్రం ఇంపాక్ట్ ఉంటది అని చెప్తున్నాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఇండియా టోటల్ హోల్ కంట్రీలో ఎక్కువ ఎఫెక్ట్ అనేది సౌత్ స్టేట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా మెయిన్ మాత్రం కేరళకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కేరళలో చాలా తక్కువ అంటే పాపులేషన్ ఇంక్రీజ్ అనేది చాలా తక్కువ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్. కేరళ అనేది ఫస్ట్ స్టడీస్ లో, ఎడ్యుకేషన్ అయినా, దేంట్లో అయినా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రతి స్కీమ్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. మేమైతే దానికి సపోర్ట్ చేస్తాము, డీలిమిటేషన్ కి సపోర్ట్ చేయం. మీ దగ్గర పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు, మా దగ్గర పాపులేషన్ తక్కువ ఉన్నారు. మా దగ్గర ఎంపీస్ తక్కువ ఉంటారు, మీ దగ్గర ఎంపీస్ ఎక్కువ అయిపోతారు. అప్పుడు మీ సుప్రీం కోర్ట్ అక్కడే ఉంది, నార్త్లోనే ఉంది, పార్లమెంట్ కూడా అక్కడే ఉంది. మన వాళ్ళు ఏ ఇష్యూ అయినా మేము అక్కడికి వెళ్ళి రైజ్ చేయలేకపోతున్నాము. సో అక్కడ పోయి మనము ప్రాబ్లం అనేది రైజ్ చేయలేకపోతున్నాము. ఏమున్నా కానీ అక్కడ నుంచి నార్త్ నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది. ఈ 4 స్టేట్స్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఈ 4 స్టేట్స్ అనుకుంటే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో, ఇవి ఈవెన్ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, సంథింగ్ ఏదో ఒక పార్టీ, ఈ 4 స్టేట్స్ ని చూసుకుంటే మేజర్ అక్కడనే ఉన్నాయి. 2/3 ఆఫ్ సీట్స్ అక్కడ ఎంపీ సీట్స్ మొత్తం అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. దానికోసం మన వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. దానికి అపోజ్ చేస్తున్నారు, పొద్దున చెప్పేసి అపోజ్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఎలా మరి? సొల్యూషన్ అమిత్ షా చెప్పిండు, మన హోమ్ మినిస్టర్ ఏం చెప్పిండు, మీ సౌత్ వాళ్ళకి మేము అన్యాయం చేయము అంటే. ఇప్పుడు అమిత్ షా ఒక విషయం ఇప్పుడు అమిత్ షా ఏమంటున్నంటే డీలిమిటేషన్ చేయడం వల్ల సౌత్ లో సీట్లు ఏం తగ్గవు అని చెప్పేసి అంటున్నారు. కానీ అది సీట్లు తగ్గవు అంటే మనకు తగ్గవు అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి పెరుగుతాయి చెప్పట్లేదు. అంటే మనకు తగ్గుతాయి, వాళ్ళకి పెరుగుతాయి, అది వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ అది కవరింగ్ లాగా కనిపిస్తుంది నాకైతే, అట్లా కవరింగ్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు సెన్సస్ అనేది యాక్చువల్ గా 2021 లో చేయలేదు. సో ఇప్పుడు ఒకవేళ డీలిమిటేషన్ వాళ్ళు చేస్తాము అనుకుంటే డీలిమిటేషన్ అనేది చేస్తే మంచిదే రూలింగ్ కి. కానీ 2021 సెన్సెస్ అనేది కండక్ట్ చేసి ఆ పాపులేషన్ ఎంతో చూసుకొని, ఇప్పుడు ప్రజెంట్ మనకి 543 సీట్లలో ఒక మన స్టేట్ కి చూసుకుందాం ఎగ్జాంపుల్ గా, మన స్టేట్ కి 17 సీట్స్ ఉన్నాయి. 17 సీట్ అనేది 543 లో ఎంత పర్సెంటేజ్ ఉందో రేపు 2021 సెన్సెస్ చేసిన తర్వాత కూడా అదే పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది మనకు కేటాయిస్తే అప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి. మన వాళ్ళకి పవర్ ఎక్కువ పోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. పర్సెంటేజ్ ఎంత ఉందో మనకి ఇప్పుడు 543 లో అదే పర్సెంటేజ్ రేపు పెరిగిన సీట్లలో కూడా అదే పర్సెంటేజ్ ఇవ్వాలి. ఆ పర్సెంటేజ్ ప్రకారం కాన్స్టిట్యుయెన్సీ ని డివైడ్ చేయాలి. అప్పుడే ఈక్వల్. ఇప్పుడు ఎట్లా ఉందో నీకు ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా, సేమ్ అప్పుడు కూడా అంతే ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ మన కంట్రీకి ఎక్కువ డెవలప్మెంట్ అనేది మన దగ్గర నుంచి పోతుంది అన్నమాట.
మన ఓన్ కంట్రీలో 18% పాపులేషన్ మనది సౌత్ స్టేట్ సౌత్ స్టేట్స్, అవును. 35% జీడిపి మనం ఇస్తున్నాం, కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మిగతా ఇంత పర్సెంట్ ఉన్నా కానీ వాళ్ళకి అంత ఎఫెక్టివ్నెస్ లేదు, జీడిపి అంతా లేదు జీడిపి లేదు. మనం 35% ఇస్తున్నాం, ఈవెన్ దో వాళ్ళు మన మీద ఇంకా చాలా ఇస్తారు. అదే ఇంకా 2026 లో మళ్ళీ 25 లో మళ్ళీ సెన్సెస్ కండక్ట్ చేసి ఆ సెన్సెస్ తీసుకొని చేస్తారా లేకపోతే 2001 సెన్సెస్ ప్రకారం డెలిమిటేషన్ చేస్తారా అనేది ఇంకా చూడాలి. ఇట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఒపీనియన్ ఫ్రెండ్స్. మేము ఇలా అనుకుంటున్నాం. మరి మీకేమన్నా మేమన్నా సబ్జెక్ట్ కరెక్షన్ ఏమన్నా ఉంటే కింద చెప్పండి. మీరు కూడా ఎట్లా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికి. ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.